హాయ్ ఫ్రెండ్స్, దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి ధర్మవరం పట్టు చీరలు ఎలా తయారు చేయబడతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పట్టు చీర తయారు అయ్యేటువంటి మగ్గం అంటే ఇలా ఉంటుంది. జాకాడు, ఈ అట్టల నుండి జాకాడు ద్వారా చీరలో డిజైన్ తయారు చేయడం జరుగుతుంది. వైలెట్ కలర్ బ్లౌజు, కొంగు, చీర కలర్ వచ్చేసి నింబు అంటే ఎల్లో ఫ్రెండ్స్. తర్వాత అంచులు వచ్చేసి వైలెట్, జరీ రేషంతో కూడుకొని చీర తయారు చేయబడుతుంది. చీర తయారు కావడానికి 5 నుండి 6 రోజులు టైం పడుతుంది. ఎందుకంటే ధర్మవరం పట్టు చీరలు అంటే క్వాలిటీకి పెట్టింది పేరు. అందువల్ల చీర తయారవడానికి కొద్దిగా టైం పడుతుంది. ఇప్పుడు నేస్తున్నటువంటి కలర్ వచ్చేసి వైలెట్తో కూడినటువంటి బ్లౌజు, కొంగు, అంచు, తర్వాత చీర లక్స్ గ్రీన్ కలర్. ఈ చీర మడత వేయడం కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ వీడియోలో. లాస్ట్ వరకు వీడియో చూడండి. ఇప్పుడు నేస్తున్నటువంటి డిజైన్ బ్రోకెట్ డిజైన్. బ్రోకెట్ శారీస్ అంటే మీకు తెలిసే ఉంటాయి. తర్వాత మొత్తం చీర తయారయ్యేటప్పుడు దోనికి చుట్టబడి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటిది దోని. దాని నుండి మొత్తం చీర ఇలా ఇంచ్ బై ఇంచ్ చెక్ చేస్తూ చాలా జాగ్రత్తగా మడత వేయడం జరుగుతుంది. చీర నా మగ్గం నుండి తయారు చేయబడి ఉన్నది. ఇప్పుడు నేసినటువంటి కలర్ లక్స్ గ్రీన్ కలర్, వైలెట్ అంచులు. తర్వాత నెక్స్ట్ చీర నింబు కలర్ అంటే ఎల్లో కలర్ చీర. నెక్స్ట్ డిజైన్ సేమ్ ఉంటుంది. చాలా రకాల డిజైన్లు మీకు తెలిసే ఉంటాయి. ఎందుకంటే ధర్మవరం పట్టు చీరలు అంటే తెలియని వారు అంటూ ఉండరు. బ్రోకెట్ శారీస్, కుట్టు శారీస్, బుటా శారీస్, ఇలా చాలా రకాల డిజైన్లు తయారు చేయడం జరుగుతుంది. ఇలా మొత్తం ఫోల్డింగ్ చేసిన తర్వాత మా ధర్మవరం లోకల్లో ఉన్నటువంటి షాప్స్ ఓనర్స్కి మేము ఇవ్వడం జరుగుతుంది. మా ధర్మవరం నుండి పట్టు శారీస్ ఇతర రాష్ట్రాలకు, దేశాలకు కూడా సప్లై చేయడం జరుగుతుంది. ఒక చీర తయారు కావడానికి చాలా కష్టంతో కూడుకొని ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫోటోను గమనించండి. రేషం నుండి మొదలుకొని చీర తయారవడానికి ఎన్నో రకాల ముడిసరుకు కావాల్సి ఉంటుంది. ఈ ఫోటోలో గమనిస్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.